హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో నేను సాంబార్ ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా అయిపోద్ది. సింపుల్గా కూడా అయిపోద్దండి. బయట సాంబార్ అయితే ఎంత టేస్ట్గా ఉంటుందో అలాగే ఇంట్లో సూపర్ టేస్ట్గా చేసుకోవచ్చు. పలసగా కాడికి చిక్కగా చేసుకుంటేనే సాంబార్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే పప్పు అనేది ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. పప్పు ప్రిపేర్ చేసుకున్నాక మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. పప్పు గింజలు దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం నూనె వేసేసి ఉడకబెట్టేసుకున్నాను. బాగా 3 లేదా 4 విజిల్స్ వచ్చిన దాకా ఉడకబెట్టేసుకొని దీన్ని నేను స్మాష్ చేసుకుంటున్నానండి. ఎప్పుడు పప్పు గుత్తోనే స్మాష్ చేసుకుంటాను. ఇది నిన్న కొనుక్కున్నాను. దీంతో మెత్తగా వచ్చిద్దో రాదనేది చూసేద్దాము. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇలా చప్పిపప్పు అను మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. లేదా దీంట్లోనే కొంచెం నెయ్యేసి పిల్లలు పెట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో స్మాష్ చేస్తుంటే బాగా అంటే మెదుగుతుందండి. చాలా బాగా మెదుగుతుంది. దీంతో ట్రై చేయొచ్చు ఏదైనా సరే. పప్పు గుత్తితోటి ఏంటంటే మనం కింద కూర్చొని కాళ్ళతోటి పట్టుకొని పప్పు గుత్తోటి వెనుక్కోవాలి. అలాగే ఏం పని లేకుండా మనం నుంచొని ఇలాగా చక్కగా స్మాష్ చేసుకోవచ్చు. చాలా బాగా అవుతుంది. బాగా ఇలాగా ఒక 5 to 10 minutes వరకు స్మాష్ చేసుకున్నామంటే కంప్లీట్ అయిపోయింది. చాలా స్మూత్గా మెత్తగా కూడా వచ్చింది. అది కూడా మీకు చూపిస్తాను. చూడండి చాలా స్మూత్గా వచ్చింది కదా. ఇంకా దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకున్నాం. మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుంటే సాంబార్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి నేను కొంచెం చేత్తో తీసి కూడా చూపిస్తాను. చాలా మెత్తగా స్మూత్గా వచ్చింది. అలా పప్పు కూడా బాగా ఉడికింది. దీన్ని ఈ పప్పులోనే మనం కొంచెం ఆవకాయ నెయ్యి వేసుకొని తిన్నా లేదా నెయ్యి వేసుకొని తిన్నా పిల్లలకు పెట్టినా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఉత్తిపప్పు కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇష్టంగా ఉంటే అట్లా కూడా ట్రై చేయండి. ఇంకా సాంబార్లోకి నేను టమోటా పచ్చిమిర్చి బంగాళదుంప సొరకాయ కూడా వేసుకుంటున్నానండి. బెండకాయలు అన్నీ వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు మునక్కాయలు మొత్తం కోసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే మనం వెంటనే చేసేసుకోవచ్చు. ఇంకా అన్నీ రెడీగా పెట్టుకున్నాను. అన్నీ రెడీగా పెట్టుకున్నాక పక్కన స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి తిరుమత గింజలు వేసేసేయండి. దాంట్లోనే ఒక పెద్ద సైజు పెద్ద ఉల్లిపాయ అనేది పొడవుగా కట్ చేసి వేసేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేయండి. పచ్చిమిర్చి వేసుకున్నాక ఇంకా ఈ కూరగాయ ముక్కలన్నీ వేసేసి మనం టమోటా అనేది కొంచెం ఒక 4 to 5 minutes తర్వాత వేద్దాము. అప్పుల్లోకి ఇవన్నీ మగ్గుతాయి చాలా బాగా. తర్వాత టమోటాలు కూడా వేసి బాగా మగ్గనివ్వండి. వీటిని ఒక 5 minutes మగ్గనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి. అప్పుడు బాగా మగ్గుతాయి. ఈ టైంలో మనం చిన్న సైజు నిమ్మకాయ ఎంత సైజు చింతపండు అనేది నానబెట్టేసుకొని బాగా పిసికేసుకొని రసాన్ని పోసేసుకున్నాము. చింతపండు కాకుండా రసాన్ని మీరు కావాలంటే అది కూడా వేసేసుకోండి. దీంట్లో ఏం డస్ట్ లేదు అనుకుంటే అది వేసేసుకోండి. డస్ట్ ఉంది అనుకుంటే చింతపండు అది ఏమి వేసుకోకండి. పిప్పి ఓన్లీ రసం వేసుకోండి. ఇంకా చింతపండు రసం వేసుకొని ఇది బాగా కాగనిద్దాము. దీంట్లో ఉప్పు కారం పసుపు వేసుకున్న కొంచెం సాంబార్ పొడి కూడా వేసుకొని ఇంకా బాగా కాగనిద్దాము. నేను ఉప్పు కారం పసుపు అనేవి ముక్కల్లోనే వేసేసానండి. అవి మగ్గినాక చింతపండు పులుసు వేసాను. ఇంకా చింతపండు పులుసు వేసినాక కొంచెం సాంబార్ పొడి వేసి బాగా ఒక 5 to 7 minutes బంకనిచ్చామంటే మనకి బాగా ముక్క అనేది ఇలా 80 to 90% అనేది ముక్క ఉడికిద్ది. ఇంక ఈ టైంలో పప్పు వేసామనుకోండి. పప్పు వేసినాక ఒక 5 to 10 minutes వరకు ఉంచుతాం కాబట్టి ముక్కలు అనేవి ఇంకా చాలా బాగా ఉడుకుతాయి. మునక్కాయ ముక్కలు కూడా ఉడకాలంటే బాగా మునక్కాయ ముక్కలు చూసుకోండి. ఫస్ట్ మునక్కాయ ముక్కలు బాగా ఉడికినాయా లేదా అనేది. అలా ఉడికినాకే ఇంకా పప్పు వేసుకొని ఇలా బాగా తిప్పుకొని దీంట్లో తగినన్ని నీళ్ళు పోసుకోండి. ఎక్కువైతే అవసరం లేదండి. మరి పలసాగొద్దు. చిక్కగా అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. పలసాకాడికి సాంబార్ అనేవి చిక్కగానే బాగుంటాయండి. ఇంక ఇలా వేసుకున్నాక 3 to 4 minutes ఉంటే సాంబార్ అనేవి బాగా మసాలా కాగుతాయి. పైన కొత్తిమీర వేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. స్మాష్ చేసుకోవడానికి నేను అది చూపించాను కదా, అదైతే చాలా ఉపయోగపడిందండి. దీనికే కదా బంగాళదుంప కూడా ఉపయోగపడింది. ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్